హలో! 'ప్రేమ పల్లకి' 149 ముగింపు. వాళ్ళ బెడ్‌రూమ్ బాల్కనీలో నిలబడిన నిత్యని హగ్ చేసుకొని ఈరోజు ఏ మూవీ చూద్దాం? కామెడీ, రామ్‌కామ్, హారర్ అనగానే ఏ మూవీ చూడొద్దు అని అంది నిత్య. అదేంటి ఎందుకొద్దు? అని ఆదిత్య అయోమయంగా అడిగాడు. ఈరోజు అక్కకి, బావగారికి పుట్టిన పాపతో ఆడుకున్నాను కదా! మనం ఎంత ఆడించినా పిల్లలు వెళ్ళేది కన్నతల్లి ఒడికే కదా! నాకైతే పాపని నా దగ్గరే పెట్టుకోవాలని అనిపించింది కానీ, మనకేం రైట్స్ ఉన్నాయి? అఫ్‌కోర్స్ మనలో మీరు, నాది, మనది అన్న ఫీలింగ్స్ ఏమీ లేవు కానీ, ఎంతైనా తల్లి తల్లే, పిన్ని పిన్నే. మనకి ఒక బేబీ ఉంటే బావుంటుంది అనిపించింది అండి. మనకి పిల్లలుంటే బావుంటుంది అని అంది నిత్య. చూడు నిత్య, పిల్లలంటే నాకు కూడా చాలా ఇష్టం. కానీ పిల్లలు పుడితే మన మధ్య తెలియకుండానే స్పేస్ క్రియేట్ అవుతుంది. అది నాకిష్టం లేదు. పైగా మనం లవ్ చేసుకున్నామన్న మాటే కానీ ప్రేమగా అసలు తిరిగిందే లేదు. అదంతా ఇప్పుడు ఫిల్ చేద్దాం అని ముందే అనుకున్నాం కదా! ఒక 1 ఇయర్ ఆగు. ఆ తర్వాత పిల్లల గురించి ఆలోచిద్దామని అన్నాడు. కానీ అని అంటున్న నిత్య చేతులు పట్టుకుని, నేను నీ ఏ కోరిక కాదు అనను. కాకపోతే కొంచెం లేట్‌గా. ఎందుకంటే గత 3 నెలల నుంచి మమ్మీ, డ్యాడీకి, బాబాయికి, పిన్నికి అస్సలు రెస్ట్ లేదు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ పెళ్ళిళ్ళు, ఆ తర్వాత వదిన డెలివరీ, మళ్ళీ పెళ్లి, ఇంకొన్ని రోజుల్లో 21 డేస్ ఉంది. ఆ తర్వాత అన్నప్రాసన, బారసాల, మళ్ళీ మీ అందరికి పుస్తలు మార్చడం ఇలాంటి చాలా పనులున్నాయి. వాళ్ళు రిలాక్స్ అయ్యే టైంకి మళ్ళీ నువ్వు ప్రెగ్నెంట్ అని చెప్పావనుకో, మళ్ళీ నీ గురించి కేర్ తీసుకోవడంలో పడిపోతారు. అందుకే కొంచెం లేట్ అవ్వనివ్వు. అందులోనూ వదినకి పుట్టిన పాప ఇప్పుడే కదా పుట్టింది. నిన్ను చూసుకుంటూ, పాపని చూసుకుంటూ కష్టమైపోతుంది ఇద్దరికీ అన్నాడు. ఏదో పిల్లలంటే బావుంటుంది అడిగాను కానీ, మీరన్న మాట కూడా నిజమే. కాస్త అంతా నార్మల్ అయ్యి అలవాటు పడ్డాక మనం గుడ్ న్యూస్ చెప్తే బావుంటుందని అంది నిత్య. ఆదిత్య నవ్వుతూ ఆమెని ముద్దు పెట్టుకొని ఐ లవ్ యూ బేబీ అంటూ హత్తుకున్నాడు. వంశీ గదిలో ఎక్కడ కనిపించకపోవడంతో సత్య ఆశ్చర్యంగా వెతుకుతున్నప్పుడే వెనుక నుంచి వచ్చి హగ్ చేసుకోవడంతో సత్య ఉలిక్కిపడి వామ్మో! భయపడ్డాను బావ అని గుండె దడ తగ్గించుకుంటూ ఉంటే మన రూమ్‌లో నువ్వు నేను కాకుండా ఇంకెవరుంటారు అని అన్నాడు. అయినా కూడా అలా సడెన్‌గా వస్తే ఉలిక్కిపాటుగా ఉంటుంది కదా! అని వంశీ చుట్టూ చేతులు వేసి ఈరోజు భయపెట్టినట్టు ఇంకొకసారి చేయకు అంది. భయపెట్టనులే. అన్నయ్య, వదిన వాళ్ళ పాప చాలా ముద్దుగా ఉంది. మనం కూడా ఒక పాప ఉంటే బాగుంటుంది కదా! అనగానే పాప సంగతి తర్వాత. ఇప్పుడైతే ఏమీ లేదు. 1 ఇయర్ తర్వాత ఏమైనా ఇంట్లో హడావిడంతా కుదిరేసరికి ఈ టైం అయింది. మళ్ళీ 21 డేస్ అన్నప్రాసన, రేపు మీ చెల్లి కార్యం ఇవన్నీ చాలా పనులున్నాయి. ఆలోపు మన మధ్య ఇంకా బాండింగ్ పెంచుకుంటూ సినిమాలకి, షికార్లకి తిరుగుదాం అని అతని గుండెల మీద వాలిపోవడంతో అమ్మాయి గారు ఎలా అంటే అలా అని గాఢంగా కౌగిలించుకొని పెదాలని అందుకున్నాడు. తనకెంతో ఇష్టమైన మరదలు ఇంకా భార్య అయిన సత్యని ఇంకా ప్రేమగా చూసుకుంటూ వాళ్ళ ప్రేమ లోకంలో విహరించారు. పాపని, కోడల్ని తీసుకుని మైథిలి గదిలోకి రావడంతో వీర్ కూర్చుని అయోమయంగా చూస్తూ ఉంటే, బావా! నువ్వు పెద్దవాడి గదిలోకి వెళ్ళు. కోడలు, మనవరాలు నా దగ్గర ఉంటారు. నార్మల్ డెలివరీ అయితే మొక్కు తీర్చుకుంటామని వదిన, అన్నయ్య గారు వెళ్లారు. కోడల్ని చూసుకోవాల్సింది మనమే కదా! పైగా మొదటి కాన్పు, పాలు ఎలా పట్టాలి, పాపని ఎలా క్లీన్ చేయాలి అనేది కోడలికి కాస్త అయోమయంగా ఉంటుంది అనగానే వీర్ మైథిలి వైపు కోపంగా చూడడంతో ఆ చూపుకి అర్థం తెలిసి గగన నవ్వుకుంది. అర్థం చేసుకో బావ. ఎంత ఒక్క 2 నెలలు. ఆ తర్వాత తనకి అలవాటైపోతుంది అనగానే 2 నెలలా? అసలేం మాట్లాడుతున్నావు నువ్వు? అమ్మ బంగారు తల్లి. నీకు పాపని చూసుకోవడం తెలీదా? అని అడిగాడు వీర్. మామగారికి తనంటే అభిమానం అని తెలిసినా అత్తగారంటే ఇంకా ఎక్కువ ప్రేమ ఉండడంతో నేను ఆల్రెడీ చెప్పాను మావయ్య. కానీ అత్తయ్య వినకుండా తీసుకొచ్చిందని గగన చెప్పడంతో మైథిలి కోపంగా కోడల్ని చూసేసరికి పాపం అత్తయ్య. మావయ్య గారు చూడండి ఎంత బాధపడుతున్నారో. అక్కడ మీ అబ్బాయి కూడా ఏడుపు మొహం వేసుకున్నారు. అయినా మనందరం ఉంది ఒకే ఇంట్లో కదా! ఏదైనా సమస్య అయితే నేను ఫోన్ చేస్తాను. పాపం మామయ్య గారిని పట్టించుకోండి అని నవ్వుతూ పాపని తీసుకుని వెళ్ళిపోయింది గగన. హేయ్! చెవిలో కాటన్ పెట్టుకోవడం మర్చిపోకు అని అరిచింది మైథిలి. అంతలో మైథిలిని వీర్ దగ్గరికి లాక్కోవడంతో ఏంటి బావా నువ్వు? అలా మాట్లాడితే తనేమనుకుంటుంది? నువ్వేమైనా కొత్త పెళ్ళికొడుకు అనుకుంటున్నావా? లేకపోతే నీ కొడుకులకి పెళ్ళైతే నీకు కొత్తగా పెళ్ళైందని అనుకుంటున్నావా? అంటూ కోపంగా ముక్కు లాగడంతో ఆమెని దగ్గరికి లాక్కొని ప్రేమగా ముద్దు పెట్టుకొని ఆమె కళ్ళల్లోకి చూస్తూ ఉంటే మైథిలి షాక్ అయ్యి చూసింది. కొత్త పెళ్ళికొడుకు అయితేనే భార్య మీద ప్రేమ చూపించాలా ఏంటి? ఎన్ని సంవత్సరాలైనా, ఎన్ని జన్మలెత్తినా సరే నీ మీద నా లవ్ ఇలాగే ఉంటుంది. పిచ్చి అంతకంటే ఎక్కువగా ఉంటుందని అతను సూటిగా చూస్తూ చెప్పడంతో మైథిలి తడబడి తలదించుకుంటే కొడుకులు, కోడళ్ళు అందరూ మనవళ్ళని ఇవ్వడంలో బిజీ అయిపోయారు. నువ్వేమో నన్ను పట్టించుకోక ఇప్పటికి చాలా రోజులైంది. ఇప్పటినుంచి ఎప్పుడో మొదలైన మన ప్రేమ మళ్ళీ కంటిన్యూ అవ్వాలి అన్నాడు. బావా అని అంటున్న మైథిలిని దగ్గరికి లాక్కొని ప్రణయానికి శ్రీకారం చుట్టాడు. ఏ వయసులో అయినా ఇద్దరి మధ్య ప్రేమ సజీవంగా ఉండాలి అనేది అతని ఆలోచన.
పైగా మైథిలి అంటే అతనికి ప్రాణం. ఎన్ని రోజులైనా మనవాళ్లే కాదు, ముని మనవాళ్లు వచ్చినా ఆమెతో అంతే ప్రేమగా ఉంటాడు. శివ, చందన కూడా తమదైన ప్రేమ లోకంలో విహరించిపోతూ ఇంకా ఇంకా ప్రేమను పెంచుకుంటూ ఆనందంగా ఉన్నారు. మర్నాడు ధృతి, కరణ్ కార్యం కోసం ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. కరణ్ తెగ హుషారుగా ఉన్నాడు. ధృతి అతని ఆనందం చూసి నవ్వుకుంటూ వాళ్ళ అక్కలతో మాట్లాడుతూ కూర్చుంది. మధ్యాహ్నానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సాయంత్రం బంతాట ఆడించి దంపతి తాంబూలం ఇప్పించి గదిలోకి పంపిస్తే సరిపోతుందని అంతా ప్లాన్ చేసుకున్నారు. పూలు, పండ్లు, స్వీట్స్, కార్యానికి కావాల్సిన అంతా తీసుకొస్తే అబ్బాయిలందరూ కలిసి గదిని అలంకరించడం మొదలు పెడితే చెల్లెలికి మెహందీ వేస్తూ కూర్చున్నారు అక్కలు, వదిన్లు. మెహందీ పండే వరకు 1 గంట వరకు కూర్చొని ముచ్చట్లు పెట్టి చేతులు కడిగేసుకుని సాయంత్రం వరకు రెస్ట్ తీసుకో. పాపం కరణ్ గోల ఎక్కువైందని సత్య చెప్పడంతో సిగ్గుపడుతూ వెళ్లిపోయింది ధృతి పాపం తీసుకొని. సాయంత్రం 5 అవుతూ ఉంటే కూతుర్ని నిద్రలేపి కోడల్ని, కూతుర్ని స్నానం చేయించమని పురమాయించి గదిలో ఏమైనా తక్కువయ్యాయేమో అని ఒకసారి చూసి అల్లుడిని రెడీ చేయమని చింటూకి, శక్తికి, శివకి, ఆదిత్య, వంశీకి చెప్పి దంపతి తాంబూలాలన్నీ సిద్ధంగా ఉన్నాయో లేదో అని అత్తగారు తోడికోడల దగ్గరికి వెళ్లి అవన్నీ చూశాక మైథిలి ఫ్రెష్ అవడానికి వెళ్ళిపోయింది. ధృతి, కరణ్ ఇద్దరికి దంపతి తాంబూలాలు ఇప్పించి ఆ తర్వాత ఇద్దరికి భోజనం పెట్టి ఒకరికొకరు తినిపించుకోమని చెప్పారు. ఇంత త్వరగా భోజనం చేయడం ఏంటి మమ్మీ అని ధృతి అడగడంతో ఇప్పుడు తింటేనే త్వరగా అరుగుతుంది, లేదంటే ఇబ్బంది అవుతుందని చెప్పడంతో మారు మాట్లాడకుండా అన్నం కలిపి భర్తకు అందించడంతో ఏమాత్రం సిగ్గు బిడియం పడకుండా తినిపిస్తున్న భార్యని చూస్తూ నిట్టూర్చాడు కరణ్. కరణ్ ఎక్స్ప్రెషన్స్ కి నవ్వొచ్చింది అందరికి. ఇద్దరు తినిపించుకున్న తర్వాత పూబంతి ఆట ఆడిపించి ఉంగరాల ఆట కూడా ఆడిపిస్తే ఇద్దరు తెగ సరదాగా ఆడుకుంటే మిగిలిన వాళ్ళందరూ గోలగోల చేశారు. మొత్తం ఆటలన్నీ పూర్తయ్యేసరికి 8 కావడంతో అల్లుణ్ణి గదిలోకి తీసుకువెళ్ళని భర్తకి చెప్పి పాలు వేడి చేసి తీసుకొచ్చి కూతురికి జాగ్రత్తలు చెప్పి గదిలోకి పంపించింది. ధృతి గదిలోకి రాగానే తన కలల రాకుమారి, తన ప్రియమైన ప్రేయసి ఇప్పుడు సతీమణిగా మారి తనతో జీవితాన్ని కొనసాగించడానికి వచ్చిన ఆమెని ప్రేమగా ఆలింగనం చేసుకుని ప్రేమ యాత్రకు స్వీకారం చుట్టాడు. ఆఫ్టర్ 8 years ఇంకా నిద్ర లేవకుండా బజ్జున్న వాళ్ళ తాత పక్క నుంచి ఒక చిన్న స్టూల్ తెచ్చి వేసుకుని అష్ట కష్టాలు పడి తాతయ్య పక్కన కూర్చుని తాతయ్య తాతయ్య అంటూ లేపడం మొదలు పెట్టాడు మనవడు. తాతయ్యని నిద్ర లేపడానికి ఇంకెన్ని ట్రిక్స్ చేస్తాడో చూద్దామని మెలకు వచ్చినా కూడా లేవకుండా అలాగే పడుకున్నాడు వీర్. దాంతో వాడు మీసాలు పట్టుకుని లాగడంతో కళ్ళు తెరిచి కోపంగా చూడడంతో అలా చూడక తాతయ్య, నాకు భయంగా ఉంటుంది. చూడు అక్క పెసరట్టు ఉప్మా కావాలని అంది, కానీ నేను అడిగి చేయించుకున్న పూరి తినేస్తోందని 4 ఏళ్ల బంటిగాడు గొడవ చేయడంతో మనవణ్ణి తన ఒడిలోకి సరిగ్గా కూర్చోబెట్టుకుని లేచి కూర్చుంటూ నువ్వు పూరి అడిగితే ఇంకెవరు పూరి తినకూడదా, అక్క తినకూడదా అని అంటూ వాడి జుట్టు చెరిపేశాడు వీర్. ఒరే బంటి బా, అక్క నిన్ను ఏడిపించడం కోసం అలా గొడవ చేసిందంట. అక్క తన పెసరట్టు ఉప్మా తింటోంది, నువ్వు రావచ్చు అంటూ బంటిగాడి కంటే 4 ఏళ్లు చిన్నదైన బుజ్జి వచ్చింది. బుజ్జి చందు శివల కూతురు. బంటి నిత్య ఇంకా ఆదిత్యల కొడుకు. శక్తి, దితి, వంశీ, సత్యకి ఒకేసారి పిల్లలు పుట్టారు. శక్తి ఇంకా దితికి ఒక కొడుకు, వాడు ధీర్. వంశీ, సత్యకి ఒక కూతురు మహా. ప్రభాకర్ గారికి మళ్లీ సీరియస్ అవ్వడంతో కరణ్, ధృతి ఆయన ట్రీట్మెంట్ కోసం వేరే కంట్రీకి వెళ్ళిపోవడంతో వాళ్ళు అక్కడే ఉన్నారు. వాళ్ళకి 2 ఏళ్ల బుడ్డిగాడు రిషి. ఇక బంటిగాడు కంప్లైంట్ చేస్తున్న అక్క ఏమో అందరికంటే పెద్దది, జాహ్నవి, చింటూ ఇంకా గగన్ వాళ్ళ పాప. ఇక మైథిలికి ధృతి, కరణ్ కొడుకు రిషి. వాడికి అస్సలు పడదు. అమ్మమ్మ మనవడు ఎప్పుడు తిట్టుకుంటూనే ఉంటారు. ఫోన్ రింగ్ అవుతున్న సౌండ్ కి మైథిలి ఫోన్ తీసుకుని ఇదిగోండి మీ చిన్న మనవడు ఫోన్ చేస్తున్నాడు. నేను ఫోన్ ఎత్తితే మార్నింగ్ నస పెడుతున్నావు మైతి అంటాడు తొర్రి వెధవ అనగానే వీర్ నవ్వుతూ పాపం వాడిని అలా అనకే అని ఫోన్ లిఫ్ట్ చేయడంతో తాత అంటూ వాళ్ళ అమ్మ ఒడిలో ఎగిరాడు వాడు. హలో బంగారం అని తాత కూడా పలకరించడంతో వాడు తెగ మురిసిపోతూ ఉంటే రిషి అని పిలుస్తూ బంటి, బుజ్జి కూడా వచ్చి కూర్చుంటే అలిగిపోయిన తమ్ముడు ఏడుస్తున్నాడేమోనని వచ్చిన జాహ్నవి కూడా వాళ్ళతో జాయిన్ అయిపోయింది. ఎంతసేపటికి ఫోన్ కట్ చేయకపోవడంతో మీకు స్కూల్ టైం అవ్వట్లేదా, వాడంటే ఇంట్లోనే కూర్చుంటాడు అని మైథిలి రావడంతో తాత మైథిని వదిలే నస అనగానే వాళ్ళమ్మ ఒకటి పీకేసరికి డాడీ నువ్వు కూడా మమ్మీని వదిలే అనగానే నోరు మూసుకో దొంగ వెదవా, ఇంత ఉన్నావో లేదో గాని ఎన్ని మాటలు మాట్లాడుతున్నావు అని వాళ్ళ అమ్మమ్మ మమ్మీ ఒకేసారి తిట్టడంతో ఏడుపుకి లేచాడు. ఇక ధీర్ ఇంకా మహా ఒకటే స్కూల్ ఒకటే క్లాస్ కావడంతో వాళ్ళిద్దరూ పిక్నిక్ వెళ్లిపోయారు స్కూల్ నుంచి.
డాడీ ఓషన్ పార్క్ సూపర్ గా ఉంది తెలుసా అని శక్తికి వీడియో కాల్ చేసి మాట్లాడుతుంటే, నాన్న బంగారం మా హస్బెండ్ ఇప్పటికి 20 సార్లు ఫోన్ చేశాడురా, బిజీ అని వస్తే నేను ఇంకెవరితోనో మాట్లాడుతున్నానని అనుకుంటాడు, డాడీతో తర్వాత మాట్లాడొచ్చు, ఫోన్ ఇవ్వు నాన్న అని టీచర్ రిక్వెస్ట్ చేస్తున్నా కూడా వాళ్ళ డాడీతో కబుర్లతో మునిగిపోతే దితి స్నానం చేసి చీర కట్టుకుని వచ్చి ఓషన్ పార్క్ బాగుంటుందని నాకు తెలుసు కానీ నీ షర్ట్స్ జాగ్రత్తగా పెట్టుకున్నావా అని అడగడంతో, మమ్మీ ఐఎమ్ ఏ గ్రోన్ అప్ కిడ్, ఇవన్నీ చెప్తావేంటి, నాకు అన్నీ తెలుసు అని వాడు అన్నాడు. అవునా, అందుకే మీ టీచర్ మార్నింగ్ ఫోన్ చేసి నువ్వు మళ్ళీ బెడ్షీట్ తడిపేశావని చెప్పింది అనగాని, డాడీ నేను మళ్ళీ మాట్లాడతాను, టీచర్కి ఎమర్జెన్సీ అంటూ ఫోన్ కట్ చేయడంతో, పాపం వాడిని ఎందుకే ఏడిపిస్తావు, పిల్లలు కాకపోతే ఇంకెవరు చేస్తారు అన్నాడు శక్తి. దితి ఒక లుక్ ఇవ్వడంతో, సెకండ్ బేబీ గురించి ఆలోచించావా అంటూ ఆమెని దగ్గరికి తీసుకోవడంతో, చాలు బాబు చాలు, ఈ అబ్బా కొడుకులతోనే నేను చేస్తున్నాను, మళ్ళీ ఇంకొకరంటే నా వల్ల కాదు, వాడికి 10 ఏళ్ళు వచ్చాక చూద్దామని బయటికి వెళ్ళిపోవడంతో నిట్టూర్చి ఆఫీస్కి రెడీ అయ్యాడు శక్తి. కూతురి ఫోన్ కోసం వంశీ రెడీ అయి కూర్చుని ఫోన్ పట్టుకోవడంతో, రామచంద్ర ఫోన్ చేస్తే ఫోన్ నీ దగ్గర ఉంటుంది కదా బావా, దానికోసం ఫోన్ ముందు అలా కూర్చున్నావేంటని సత్య అరిచి అరిచి విసుగు పుట్టి వెళ్ళిపోవడంతో వీడియో కాల్ వచ్చేసరికి వెంటనే హ్యాపీగా ఫీల్ అవుతూ కాల్ రిసీవ్ చేసుకుని, హలో మై బేబీ అనగానే, పప్పా ఐ మిస్ యూ అని ఫోన్ ని దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టింది మహా. ఆ పప్పా ఆల్సో మిస్ యూ బేబీ అన్నాడు. కాసేపు తండ్రి కూతురిద్దరు ఫోన్ మాట్లాడుకున్న తర్వాత ఆ ల్యాప్టాప్ బ్యాగ్ తీసుకుని బయటికి రాగానే, ఒరే మళ్ళీ పిల్లల్ని కనేదేమైనా ఉందా, ముందు పుట్టిన వాళ్ళకి ముక్కులు తుడుస్తూ ఇలాగే ఉంటారా అని హైందవి అరిచింది. పిల్లలు మళ్ళీ పుడితే ఫస్ట్ పుట్టిన వాళ్ళ మీద ప్రేమ తగ్గిపోతుందంటమ్మమ్మ, అందుకే మీ మనవాళ్ళు ఒప్పుకోవట్లేదు, పాపం మా అన్నయ్యకి సెకండ్ బేబీ కావాలనున్నా నీ మనవరాలు ఒప్పుకోవట్లేదు అంది సత్య. హైందవి చూపుల్ని ఏమాత్రం పట్టించుకోకుండా, చింటూ ఆదిత్య టైం అవుతుందని అంటూ ఆమెకి ముద్దు పెట్టేసి వెళ్ళిపోతే, చింటూ కూడా వాళ్ళ నాన్నమ్మని గబుక్కున ముద్దు పెట్టేసి ఆవిడ నోరు తెరిచేలోపే పారిపోవడంతో, దొంగ బడవలు చెప్పిన మాట అస్సలు వినట్లేదు, ఇక్కడ కాదు కానీ పిల్లల దగ్గర నుంచి ప్లాన్ చేస్తా అనుకుంది హైందవి. సాయంత్రం వంశీ ఇంకా శక్తి ఇంటికి వచ్చేసరికి పిల్లలు పిక్నిక్ నుంచి రావడంతో కొడుకుని ఎత్తుకుని శక్తి ఒక రౌండ్ తిరిగి టెర్రస్ మీదకి తీసుకువెళ్తే, వంశీ కూతురు ఏదో 4 రోజులు పిక్నిక్ పోయినట్టు ఫ్రిడ్జ్ లో ఉన్న ఐస్ క్రీమ్ డబ్బాలన్నీ తీసి కూతురు ముందు పెట్టాడు. ఆ రోజు రాత్రి పిల్లలెవరూ డిన్నర్ దగ్గర కనిపించకపోవడంతో వెతుక్కుంటూ వెళ్లేసరికి గార్డెన్ లో సమావేశమై ఉన్నారు. జాహ్నవి, బంటి, మహాతో పాటు ధీర్, బుజ్జి కూడా ఉన్నారు. ఇక్కడ ఏం చేస్తున్నారు బుడంకాయలు అని అడుగుతూ రావడంతో, మేము ఒక ఇంటర్నేషనల్ ప్రపోజల్ మీ ముందు పెట్టబోతున్నాం అంటూ బంటిగాడు చేతులు వెనక్కి పెట్టుకుని వచ్చి నిలబడ్డంతో, అబ్బో ఏంటో అది అని అంది మహి. మన ఫ్యామిలీతో పాటు రేవతి అమ్మమ్మ, ధ్రువ తాతయ్య వాళ్ళ ఫ్యామిలీ అందరం కలిసి నెక్స్ట్ మంత్ పిక్నిక్ కి వెళ్ళాలి అన్నారు. అవునవును, ఇది చాలా పెద్ద ప్రపోజల్, దీని గురించి మేము మెల్లగా ఆలోచిస్తాం, మీరు డిన్నర్ చేసి బజ్జుంటారన్నమాట అంటూ లోపలికి తీసుకువెళ్లి భోజనం పెట్టింది. ఈలోపు ప్రభాకర్ గారి హెల్త్ కూడా సెట్ అవ్వడంతో వేరే కంట్రీ నుంచి ఇండియాకి కూడా వచ్చేశారు కరణ్, ధృతి, రిషిగాడు. ఫోన్లో ఎప్పుడు ఫైట్ చేసుకునే అమ్మమ్మ మనవడు ఎయిర్పోర్ట్ లో మాత్రం తెగ ప్రేమ కురిపించుకోవడం విచిత్రంగా చూశాడు వీర్. అది చూసి అందరూ నవ్వుకున్నారు. సమాప్తం. ఇంతటితో మన ప్రేమ పల్లకి ముగిసిపోయింది.